విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే ఒక పెద్ద గుట్టెక్కి ముందుకు వెళ్ళాలని అనుకోండి. ఎందుకంటే కుజుడు అలాగే శనిదేవుడు అని రాహుకేతుల సంబంధం భాగ్య కర్మస్థానంతో ఉండడం వల్ల ఇది మీకు చాలా అవకాశాలు అనుకూలంగా అయితే కనబడుతున్నాయి. కానీ మూలతః మీ జాతకంలో కనుక గ్రహస్థితి దశ అంతర్దశ జాతకంలో గ్రహ యోగాలు కనుక బాగున్నట్లయితే ఈ గోచర సమయకాలం అంటే 16th మార్చ్ నుంచి సమయం మీకు చాలా బాగానే చాలా అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. గత 3 నెలల నుంచి మీరు ఏదైతే పని గురించి ఏదైతే వర్క్ వల్ల ఇబ్బందులు పడారో, ఏ విషయం గురించి అయితే ఎక్కువ ఆలోచించి మనస్పర్ధలు ఎక్కువ జరిగాయో అలాంటి విషయాల నుంచి సమస్యల నుంచి బయటపడే అవకాశం ప్రబలంగా ఉంది. కానీ కర్మస్థానంలో రాహు రవి బుధుడు నీచరాశులు ఉండడం వల్ల ఇక్కడ దీని ప్రభావం 4th స్థానం పైన ఉండడం వల్ల ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు. కానీ కార్యక్షేత్రాల లోపల చాలా మంచి జరుగుద్ది. కార్యక్షేత్రాల లోపల మరి అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక పాయింట్ ఏంటంటే రాహు 5వ దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా హామీలు అస్సలు ఇవ్వకండి. మీరు ఆలోచించకుండా ఇవ్వడం వల్ల హామీలు ఏవైతే ఉంటాయో అవి కాస్త మీకు ఇబ్బందికరంగా అయితే తప్పకుండా ఉండి తీరుతుంటాయి. ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ మిథున రాశి వారు తెలుసుకోవాల్సింది బిజినెస్ పరంగా మిథున రాశి వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి ఉండబోతుంది. మార్చ్ ఎండింగ్ అవ్వడం వల్ల కాస్త మీకు అనిపించవచ్చు బిజినెస్ లోపల ఏదైనా చిన్న నష్టాలు కలిగే అవకాశం అయితే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ అలా అంతా దిగులు పడే అవసరం లేదు. లాస్ట్ ఎండింగ్కి మీకు అనుకూలంగానే తప్పకుండా జరిగి తీరుద్ది. ఇంకో పాయింట్ ఇక్కడ కనుక మిథున రాశి వారు కనుక గమనించినట్లయితే పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే డబ్బు గురించి అలా ప్రయత్నించినట్లయితే అటుపక్క నుంచి 25% 30% తిరిగి వచ్చే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది. ఇంకో పాయింట్ ఇక్కడ మిథున రాశి వారు తెలుసుకొని కాస్త ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న ఇబ్బందులు తప్పకుండా జరిగి తీరుతాయి. ఎందుకు అలా అంటే కర్మస్థానంలో నీచ రాశిలో ఉన్న బుధుడు రాహు వెంట రాహు 9వ దృష్టి 6th హౌస్ పైన ఉండడం వల్ల ఇది కాస్త ఆకస్మికంగా కాస్త హెల్త్ పరంగా ఇబ్బందికరమైన స్థితి అయితే తప్పకుండా ఉండబోతుంది. ఇక మిగతా కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు, మీకోసం బాగానే ఉండబోతుంది. గత 3 నెలల నుంచి ఏ సమస్యల నుంచి అయితే మీరు ఇబ్బందులు పడారో ఆ సమస్యల నుంచి బయటపడతారు అని మానసికంగా కాస్త సదృఢంగా బలంతో ముందుకు మీరు తప్పకుండా వెళ్ళగలుగుతారు. ప్రతిరోజు గణపతిని ఎక్కువ ఆరాధించండి. గణపతికి కుదిరినట్లయితే ప్రతిరోజు కొబ్బరి బెల్లం పెట్టండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.